Hey guys, welcome back to my channel, and if you're new here, this is Shavya Veeravalli. So in this video I am gonna show you how I spent a day in my grandmother's village. Hey everyone, so I just woke up now. It's around 8 a.m. I think motor sound back వస్తుంది నా వాయిస్ వినిపించట్లేదు అనుకుంటున్నా. So I'm trying to say something here, but the background noise is so much loud. సో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో 1 వీక్ ఉన్నాను, బట్ 1 డే మాత్రమే ఏ డే ఇన్ మై గ్రాండ్ మదర్స్ విలేజ్ అని చెప్పి షూట్ చేశాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా గ్రీనరీ, ప్లాంట్స్ అండ్ మొక్కలు ఉంటాయి. ఒక చిన్న మొక్క మీద ఇట్లా బర్డ్స్ నెస్ట్ పెట్టి 2 బేబీస్ ఉన్నాయన్నమాట. వాటిని వెళ్ళినప్పటి నుంచి చూస్తున్నాను, అంటే పిల్లి ఏమైనా తినేస్తుందేమో అని చెప్పి రోజు చెక్ చేసుకుంటూ ఉంటున్నాము. ఇది మా ఊర్లో చిన్న రామాలయం అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి కనిపిస్తుంది. అండ్ మా తాతగారు వాళ్ళు మొత్తం 4 బ్రదర్స్. నేను ఇప్పుడు చూపిస్తున్న ఇల్లు దగ్గర పెద్ద పెంకుటిల్లు ఉండేది, అది తీసేసి ఇట్లా బిల్డ్ చేసుకున్నారనమాట. అది చిన్న డోర్ లా కనిపిస్తుంది కదా, అది ఆ పెద్ద పెంకుటిల్లుకి కిచెన్ స్పేస్ అనమాట. సో అది అలా లీవ్ చేసేసి మిగిలిన పెంకుటిల్లు మాత్రం తీసేసి అట్లా బిల్డింగ్ కట్టారు. అండ్ వేరే తాతగారు వాళ్ళు మన బిల్డింగ్ దగ్గర నుంచి కనిపించారు. సో ఇదేమో మా అమ్మమ్మ ఇల్లు. సో నేను చెప్పిన పెంకుటిల్లో యాక్చువల్లీ అందరూ జాయింట్ ఫ్యామిలీ ఉండేవారు. సో సెపరేట్ అయిపోయాక ఎవరికి వాళ్ళు ఇట్లా బిల్డింగ్స్ కట్టుకున్నారనమాట. అండ్ ఇవి మా అమ్మమ్మ పెద్ద ఇత్తడి ఆర్ రాగి బిందెలు ఉంటాయి కదా, అవి కడిగేసి అట్లా పైన పెడతా ఉంటారు. అండ్ బయట మొత్తం తిరిగేసాక ట్యాన్ అయిపోయాను అని చెప్పేసి సన్ స్క్రీన్ అది రాసుకున్నాను ఇక్కడ. అండ్ మీన్ వైల్ మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ లంచ్ అది ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసారు, బట్ నా బ్రేక్ఫాస్ట్ ఇంకా అవ్వలేదు. సో ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. ఇక్కడ మా అమ్మమ్మ డైలీ పూజ కోసం అని చెప్పి అక్కడ దేవుడి దగ్గర క్లీన్ చేసి దండం పెట్టుకుంటున్నారు. సో షీ డస్ దిస్ డైలీ. అండ్ నెక్స్ట్ మా ఇంట్లో కొన్ని యాంటిక్ పీసెస్ ఉంటాయి, అంటే ఇప్పటి నుంచో వచ్చేవన్నమాట. ఈ పెట్టి మా అమ్మమ్మ వాళ్ళ అత్తగారు ఇచ్చారని చెప్పి చెప్తారు. ఇందులో లైక్ ఇంపార్టెంట్ స్టఫ్ అంతా ఉంటుంది. సో నేను మొత్తం అంతా షూట్ చేయనివ్వలేదు. సో పైన మాత్రం షూట్ చేశాను. అండ్ ఈ చైర్ కూడా ఎప్పుడో జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పటిదే అని చెప్తారు. మీన్వైల్ నేను ఇలా చిన్న చిన్న డీటెయిల్స్ అన్ని వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. నాకు భలే నచ్చుతాయి ఇవన్నీ. అండ్ ఫ్రెష్ అయిపోయి మేము లంచ్కి ప్రిపేర్ అయిపోయాం. అండ్ దిస్ ఈజ్ అవర్ సింపుల్ లంచ్. అండ్ ఇక్కడ చూపించే బీరువా మా అమ్మమ్మకి వాళ్ళ నాన్నగారు పెళ్ళైనప్పుడు పెట్టారంట, లైక్ బట్టలు పెట్టుకోవడానికి అలా ఉంటుందని. అండ్ దీంతోపాటు ఇంకో సోఫా కూడా ఉండేదని చెప్తున్నారు. అండ్ ఇది కిచెన్ నుంచి వ్యూ అన్నమాట. నాకు భలే అనిపిస్తాయి, లైక్ గోవాలో అట్లా వైబ్స్ ఉంటాయి కదా కలర్ఫుల్గా, నాకు అలా అనిపిస్తుంది. లంచ్ అయిపోయాక పాకుండలు తింటున్నాం. మా అమ్మమ్మ నేను వచ్చానని చెప్పి నాకు ఇష్టం అని చెప్పి నిన్న ప్రిపేర్ చేశారు. సో ఇంకొన్ని జంతికలు అండ్ పాకుండలు ఉంటే అవి తిన్నాం. అండ్ నెక్స్ట్ మా పొలం నుంచి వచ్చిన బస్తాలు అనమాట ఇవి. మేము ఇంటికి పట్టుకెళ్తామని మా అమ్మమ్మ పురుగులు పట్టకుండా ఉంటాయని చెప్పి బోరిక్ యాసిడ్ కలుపుతారనమాట. సో అది మిక్స్ చేస్తూ నాకు ఏవో చెప్తున్నారు. అండ్ ఇది కూడా ఇంకో పీస్, ఇందులో బియ్యం బస్తాలు అయిపోయినాయి ఉంటాయి కదా, అవి దాస్తున్నారు అనమాట. అండ్ these simple details and all the doors, windows and birds, crippling noises, I love all this so much. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ టీ పెట్టుకొని కాసేపు సోది చెప్పుకున్నాం. సో సన్సెట్ టైం అవుతుందని చెప్పి మా డాడీ నేను అలా మా ఊరు పక్కన ఇంకొక ఊరు ఉంటుంది, అది కొంచెం మా ఊరు మీద కొంచెం అన్ని దొరుకుతాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళాము. ఇది రేవ్ అన్నమాట. ఇక్కడ మమ్మీ డాడీ వాళ్ళ పెళ్ళైన కొత్తలో అప్పుడు ఆ టైంలో తవ్వారంట, మా డాడీ చెప్తున్నారు. అండ్ తర్వాత ఊర్లోకి వెళ్ళాము, అక్కడ అమ్మవారి జాతర జరుగుతుంది. అండ్ అక్కడ చిన్న సూపర్ మార్కెట్ ఉంటే స్నాక్స్ అవి తీసుకున్నాము. అండ్ ఇంటికి వచ్చేటప్పటికి మా అమ్మమ్మ వాళ్ళు మళ్ళీ
కొన్ని జంతకలు అండ్ దిబ్బరట్టు వేశారనమాట. సో డిన్నర్ ఫినిష్ అయిపోయింది. సో ఆ రోజు అంబేద్కర్ జయంతి అయితే ఇలా చిన్న గ్యాదరింగ్ లాగా ఏదో చేశారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇంకో వ్లాగ్ చేస్తాను. ఆ వ్లాగ్ లో లైక్ మా తోట, పొలాలు, ఈ గుడి, ఊర్లో గుడి అండ్ అమ్మవారి జాతర కూడా చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.